చూడండి గాయస్, మేమైతే ఇప్పుడు కొడైకెనాల్ లేక్ నుంచి రోజ్ గార్డెన్కి అయితే వచ్చాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను మా చెల్లి అయితే ముందుకు ఎలా వెళ్తున్నామో చూడండి ఎంత రకరకాల డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చూడండి, పింక్ ఫ్లవర్స్ అని అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ అని చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఆ పెద్ద రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టచ్ చేసి నిజంగా అసలు స్మెల్ చేస్తే రోజ్ ఫ్లవర్ స్మెల్ అయితే వస్తుంది. చూడండి ఎన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయో. చూడండి, రోజ్ ప్లాంట్స్ సేల్ అంట, వాటి కోసం సేల్ అంట, కానీ మేమైతే కొనలేదు. చూడండి గాయస్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని ముందు ఒక పాండా లాగా ఒకటి పెట్టారు. ఇంకా చూడండి, పాండా లాగా క్యూట్గా ఉంది కదా. ఇంకొండ అక్కడంతా కూడా రోజ్ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగున్నాయి అన్నమాట. మొత్తం గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. చూడండి, పింక్ కలర్ ఫ్లవర్స్ ఇంకా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. అదంతా కూడా రోజ్ గార్డెన్. పక్కన అయితే పైన్ ఫారెస్ట్ అనమాట. అదే మాషా అండ్ ద బేర్లో చూస్తాం కదా, అది ఆ పైన్స్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, ఇక్కడ ఆటోలో ఎక్కించుకుంటే వాళ్ళంతా తీసుకొని వెళ్తారంట, ఫుల్ మొత్తం తిప్పుతారంట. చూడండి మంకీస్ ఎట్లా ఉన్నాయో. మీరందరూ మాకు మంచి కామెంట్స్ ఇస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇక రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మీకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.